హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా నేను ఇప్పుడు మయన్మార్ లో యంగూన్ సిటీలో ఉన్నాను అనమాట. ఈ రోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ అయితే విజిట్ చేయబోతున్నాం. అదేంటంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన కదా, బర్మా పీపుల్ అంటే మయన్మార్ పీపుల్ 90% పీపుల్ బుద్ధిజం అనేది ఫాలో అవుతారు అనమాట. సో వాళ్ళకి సంబంధించిన పగోడా, శ్వేదగాన్ పగోడా అని చెప్పేసి చాలా ఫేమస్. దాన్ని ఈ రోజు విజిట్ చేయడానికని వెళ్తున్నా. ఈ పగోడాలు అంటే ఏంటి అని అంటే జస్ట్ లైక్ మనకి టెంపుల్స్ ఎలాగనో వీళ్ళకి పగోడాలు అలాగా. సో ఇది చాలా హిస్టరీ ఉన్న పగోడా, ఓల్డెస్ట్ పగోడా. దీన్ని వెళ్ళి విజిట్ చేద్దాం. ఇప్పుడు రైట్ నో నేను సిటీలోకి వచ్చేసిన. ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఒక లోకల్ బస్సు తీసుకొని పగోడా దగ్గరికి వెళ్ళేసి విజిట్ చేద్దాము. 11 o'clock ఎంత ఎండ కొడుతుందో. యాక్చువల్ గా నాకు ఈ మయన్మారే అర్థం కాలేదు. ఒక్కోసారి ఏమో డ్రెస్ తడిచిపోయేటట్టు వర్షం కొడుతుంది అండ్ ఒక్కొక్కసారి డ్రెస్ తడిచిపోయేటట్టు ఉడక వస్తుంది. అట్లుంది నాకు ఈ మయన్మార్, అసలు ఏం అర్థం కావట్లేదు. సో మనం బస్ స్టాప్ కి అయితే వెళ్దాము. ఇక్కడ మామూలుగా మీకు చెప్పిన కదా, పింక్ కలర్, ఎల్లో కలర్, బ్లూ కలర్ బస్సెస్ అయితే నేను చూసిన చాలా మట్టుకు. ఈరోజు మనము ఏ బస్సులో ఎక్కుతామో తెలియదు కానీ 87 బస్ అయితే ఎక్కాలి. సో అది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రెస్టారెంట్స్ అన్ని ఇలా ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఫ్రెండ్స్, బస్ స్టాప్ లోపలికి వచ్చేసిన. ఇక్కడ వీళ్ళకి ఎంత రెస్పెక్ట్ అంటే విమెన్ అంటే, నేను ఇక్కడ నిల్చుంటే ప్లేస్ లేదని చెప్పేసి ఆ బ్రదర్ వచ్చేసి నిల్చున్నాడు. సో చాలా చాలా ఫ్రెండ్లీ పీపుల్. నాకైతే ఇక్కడ రెస్పెక్ట్ బాగా నచ్చింది. ఫైనల్లీ మన బస్ అయితే వచ్చేసింది 87 ఎల్లో కలర్ బస్సు. సో ఈ బస్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ఏసీ బస్సు. బస్ అయితే ఎక్కేసిన, సెంట్రల్ ఏసీ అన్నమాట. టికెట్ తీసుకుందాం. టికెట్ ప్రైస్ ఎంత ఉంటుందో ఏంటో తెలియదు. సార్, నో చేంజ్ వై చేంజ్ నో నో చేంజా? ఓకే, చేంజ్ లేదంట. మనం ఏం చేయాలంటే ఇదిగో ఇక్కడ ఉంది కదా ఒకటి, ఇందులో వేసేయాలన్నమాట. మనం మనీ టికెట్ ఇవ్వరు, టికెట్ బదులు అందులో డబ్బులు వేసేయాలి. లేకపోతే మనం పెద్ద నోట్ ఇస్తే మాత్రం వాళ్ళు చేంజ్ ఇస్తారనమాట డ్రైవరు. నేను ఎప్పుడైనా డ్రైవర్ వెనకాల ఎందుకు నిల్చుంటా అంటే మనమే బస్సు నడుపుతున్న ఫీలింగ్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ కూడా ఉంది, ఉక్క వస్తుంది కాబట్టి ఇక్కడే ఉన్నా. వచ్చేసాం బస్ స్టాప్ కి. యాక్చువల్ గా డబ్బులు తీసుకోలేదు నేను, నా దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి అనమాట. 1000 రూపీస్ ఇస్తే తీసుకోలేదు, చేంజ్ లేవని చెప్పేసి. సో ఫ్రీగా ట్రావెల్ చేసినట్టే. మనకు దగ్గర అయితే చాలా తక్కువ, 12 రూపీస్ ఆర్ 13 రూపీస్ అంతే. ఇక్కడ ఎక్కువ చార్జెస్ ఏం చార్జ్ చేయరు బస్సెస్ కి. ఏసీ ఉంది, ఇంకా అందులో టీవీ కూడా ఉంది, అడ్వర్టైజ్మెంట్. సో బస్ స్టాప్ ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మెయిన్ సెంటర్, సిటీ సెంటర్ లోనే పెద్ద బస్ స్టాప్ అనమాట ఇది. ఇక్కడ చూడొచ్చు పెద్ద మాల్ ఉన్నది. మనం పగోడాకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ మాల్ ని విజిట్ చేద్దాం. చాలా చాలా నీట్ గా ఉంది సిటీ మాత్రం. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే నీట్నెస్. ఎక్కడ కూడా రోడ్ పైన చెత్త కనిపించట్లేదు. సైకిల్స్, మామూలుగా బైక్స్ అయితే లేవు, బైక్స్ ఆటోలు అయితే లేవు. అండ్ రోడ్లు కూడా చాలా చాలా నీట్ గా ఉన్నాయి. అండ్ నేను ఇప్పుడు దగ్గర చాలా ఒక 15 minutes లో వచ్చేసిన. ఎందుకంటే ట్రాఫిక్ లేదు, ఏం లేదు. ఎందుకంటే వెహికల్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి తొందరగా వచ్చేసిన. ఫైనల్లీ నేను వచ్చేసిన శ్వేదగం పగోడా దగ్గరికి. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే శ్వేదగం పగోడా. దాదాపు నేను ఒక 4 kilometers నడుచుకుంటూ వచ్చేసిన. ఎండలో, హ్యూమిడిటీలో నేను ఇక తిరుపతి కొండకి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళిన ఫీలింగ్ అనిపించింది. ఇంకెప్పుడు వస్తుంది అని చెప్పేసి ఫైనల్లీ నేనైతే వచ్చేసిన. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం గోల్డ్ కలర్లు ఉన్నది. ఇక్కడ చూడొచ్చు 2 సింహాల బొమ్మలు ఉన్నాయి. చాలా చాలా అందంగా ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళే చూద్దాము. టికెట్ ఉంటుందా లేదా, మరి ఫ్రీ ఎంట్రీయా తెలియదు. మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము ఎట్లుంటది ఏంటి అని చెప్పేసి. ఈ పగోడా ఇక్కడ మీకు దండలు అండ్ చిన్న చిన్న బ్రేస్లెట్లు, బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అవన్నీ ఉన్నాయి. శాలువాలు, స్కార్ఫ్లు, చిన్న బొమ్మలు చూస్తున్నారా, చాలా చాలా బాగున్నాయి. ఇవి మేబీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తయారు చేసినవేమో. చాలా చాలా బాగున్నాయి. ఇవి ఉన్నాయి కదా ఇక్కడ గుడ్ల గుబ్బలు. ఈ గుడ్ల గుబ్బలని ఇంటి దగ్గర మంచి జరగాలని చెప్పేసి బుద్ధుడు అదేంటి లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటారు కదా, సేమ్ అలానే పెట్టుకుంటారు అనమాట. ఈ బొమ్మలు కూడా అంతే.
ఇక్కడ నుంచి మనం కొంచెం ముందరికి వెళ్ళగానే ఇటు సైడ్ ఇంకా ఇటు సైడ్ ఫ్రెష్ ఫ్లవర్స్ అమ్ముతున్నారు బుద్ధుడికి పెట్టడానికి. మేబీ ఇవి ఇష్టమేమో బుద్ధుడికి, ఇట్లా రోసెస్ అన్ని లోపలికి పట్టుకెళ్తారేమో. సో అది క్యాండిల్స్ కూడా ఉన్నాయి. నిజంగా చాలా చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీకు చూపిస్తా. ఇగో ఇక్కడికి వచ్చినప్పుడు మనము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు శారీస్ కట్టుకుంటాం కదా, ఇక్కడ బ్లూ కలర్ వైట్ కలర్ కాస్ట్యూమ్స్ అనేటివి వేసుకుంటున్నారు అనమాట చాలా మంది. ఈ లోపల ఎంటర్ అయిన వాళ్ళు మనకు పంచకట్టు ఇంకా లంగా ఓని లేకపోతే చీర కట్టుకోవాలి కదా టెంపుల్కి వెళ్తే. ఇక వీళ్ళు మాత్రం ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఒక డ్రెస్ అనేది ఉందన్నమాట. మనము ఎంటర్ అయ్యి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫారినర్స్కి టికెట్ కౌంటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు ఇలా టికెట్ ఇస్తారనమాట. దీనికి వచ్చేసి మనకి 20,000 క్యాప్స్ పే చేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చేస్తారు. ఇది ఇక్కడ ఒక స్టిక్కర్ కూడా వేసారు అనమాట. ఈ స్టిక్కర్ వేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. అండ్ వచ్చేసినాం ఫ్రెండ్స్. వావ్ వావ్ ఏదో లోకంలోకే వచ్చినట్టు అనిపిస్తుంది. వావ్ ఇక్కడ పగోడాలు మొత్తము బంగారం పూతతోటే ఉన్నాయి. చాలా చాలా బాగుంది. నా ముందర కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మెయిన్ పగోడా అన్నమాట. దీని హైట్ వచ్చేసి 100 మీటర్స్ ఎత్తు ఉంది. చాలా చాలా బాగుంది. ఎండకు ఇట్లా మంచిగా క్లియర్ గా కనిపిస్తుంది. వీడియోలో ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మెయిన్ పగోడా. ఇటు చుట్టూ మొత్తం మనకి ఎన్ని పగోడాలు అంటే దగ్గర దగ్గర 64 పగోడాలు ఉన్నాయి ఈ చుట్టూ మొత్తము కలిపితే. ఇందులో ప్రతి ఒక్క పగోడాలో ఒక చిన్నగా బుద్ధుడి విగ్రహం అనేది చెక్కి పెట్టారనమాట. మీకు కనిపిస్తుంది కదా, ప్రతి ఒక్క పగోడాల్లో ఒక బుద్ధుడి విగ్రహం అయితే ఖచ్చితంగా ఉంది. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి బుద్ధుడి విగ్రహం అనేది పడుకున్నట్లున్నది. మనము ఆఫ్ఘనిస్తాన్ లో చూసాం కదా ఫ్రెండ్స్, బుద్ధుడి విగ్రహం లేచి అంటే నిల్చొని ఉన్నట్టు. సో ఇక్కడ మాత్రం పడుకున్నట్లుంది. అండ్ నేను శ్రీలంకలో కూడా చూసాను అనమాట ఇట్లా పడుకున్న బుద్ధుడి విగ్రహాలు. చాలా చాలా బాగున్నాయి. అవి మాత్రము కొండలలో చెక్కిండ్రు అనమాట. ఇవి మాత్రం ఇక్కడ నార్మల్ గా ఇట్లా ఉంది కానీ అక్కడ కొండల్ని తొలుచుకుంటా మరి దమ్ముల దగ్గర నేను చూసాను ఈ బుద్ధుడి విగ్రహాలు. వీళ్ళందరూ అనుచరులు. అండ్ అక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు, పెయింటింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, బుద్ధుడి స్టోరీస్ అన్ని పెయింటింగ్స్ లాగా చెక్కేసి ఉంచారనమాట. అండ్ పైన చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది. ఈ వుడ్ బర్మా వుడ్ అన్నమాట. బర్మా చెక్క చాలా ఫేమస్ వుడ్ అన్నమాట. మనకి దాదాపు బర్మా టేక్ అంటారు. చాలా చాలా ఫేమస్ టేక్ అన్నమాట. ఇక్కడ మొత్తము ఇదిన్నే యూజ్ చేసి కట్టారు. ఈ పగోడాల పైన రూఫ్ టాప్ మొత్తము ఇక్కడ చూడవచ్చు. కింద కూడా మొత్తం చాలా చాలా అసలు ఈ టేకు ఎట్లా అంటే కాలు పెడితే జారిపోయేటట్టున్నది. ఇక్కడ మొత్తం బుద్ధుడి విగ్రహాలే. అటువైపు నుంచి కూడా చూద్దాము ఎలా ఉన్నదో. అక్కడ చూడొచ్చు చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా ఒక వేరే ప్యారడైజ్కి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇటు సైడు అటు సైడు ఇటు సైడు మొత్తం. అక్కడ వచ్చేసి మీకు ఇందాక చెప్పిన కదా ఫ్రెండ్స్, ఇవన్నీ గోల్డ్ కలర్లో ఉన్నాయి కానీ అక్కడ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇంతకు ముందు నేను చాలా మంది లోపలికి వచ్చేటప్పుడు చూసాను అనమాట. చాలా మంది లోపలికి వచ్చేటప్పుడు బ్లాక్ కింద లంగా లాంటిది వేసుకున్నారు, పైన వచ్చేసి వైట్ కలర్ షర్ట్ వేసుకున్నారు. డ్రెస్ కోడ్ సేమ్ అలాగనే ఇక్కడ విగ్రహాలు అనేటివి చూస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఈ పగోడా మొత్తం దగ్గర దగ్గర వచ్చేసి 2600 సంవత్సరాల క్రితం కట్టారనమాట. ఇది బౌద్ధిజం నమ్మే ప్రజలకి చాలా చాలా పవిత్రమైన ప్రదేశం అన్నమాట విజిట్ చేయడానికి. సో ఇక్కడికి వచ్చి జస్ట్ లైక్ మనము టెంపుల్ ఎలా విజిట్ చేస్తామో వీళ్ళు వచ్చేసి ఈ పగోడాని అయితే విజిట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చేటోళ్ళు మనము కొబ్బరికాయలు కొడతాము కదా, వీళ్ళు ఏం చేస్తారంటే పూలు ఒక టైప్ ఆఫ్ వైట్ కలర్ మల్లె పూలు ఉన్నాయి, అవి వీళ్ళు దేవుడికి పెట్టేసి అంటే ఇక్కడ బుద్ధుడికి పెట్టేసి పూజిస్తారనమాట. కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అట్లా మోకాల మీద కూర్చొని ప్రే చేసుకొని వెళ్తారు. సో కొంతమంది ఇక్కడ ఏం చేస్తున్నారంటే క్యాండిల్స్ పెడుతున్నారు, అగరబత్తీలు పెడుతున్నారు, పూలు పెడుతున్నారు. సో వచ్చేటోళ్ళు అవి క్యారీ చేసుకొని వచ్చేసి ఇక్కడ పూజించుకొని వెళ్తున్నారు, కొంచెం ధ్యానం చేసుకొని. చాలా చాలా మంచి అనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్
కొంచెం రెనోవేట్ చేస్తున్నారు. ఇక్కడ ఒకటి అని లేదు, దగ్గర దగ్గర 64 పగోడాలలో 64 బుద్ధుడి విగ్రహాలు అయితే ఉన్నాయి. అన్ని గోల్డ్ కలరే, ఒక్క దగ్గర మాత్రమే వైట్ కలర్ అండ్ బ్లాక్ కలర్ ఉంది. మిగిలిన ప్రదేశాలలో మొత్తము గోల్డ్ కలరే ఉన్నదన్నమాట. ఈ పగోడాల మీద మొత్తం ఉన్నది నార్మల్ పెయింటింగ్ కాదు, ఇది రియల్ గోల్డ్ అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, పెద్దది పగోడా ఉంది కదా, ఆ పగోడా పైన కూడా గోల్డ్ ఉన్నది. ఈ చిన్న చిన్న పగోడాల పైన కూడా గోల్డ్ అనేది ఉందన్నమాట, రియల్ గోల్డ్. ఇదంతా మొత్తం కలిపితే ఒక 60 టన్నుల గోల్డ్ అనేది ఈ పగోడాల మీద పెట్టిరు. రిచెస్ట్ పగోడాస్ అని చెప్పుకోవచ్చు వరల్డ్ లోనే. దీని వర్త్ వచ్చేసి ఎంత అనుకున్నారు ఫ్రెండ్స్? దగ్గర దగ్గర $3 బిలియన్ అన్నమాట. చాలా చాలా అందంగా కనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్నారు కదా జనాలు, కొంచెం మన తమిళనాడు సైడ్ ఉన్నట్లు మన ఇండియన్స్ కూడా ఇక్కడికి వచ్చేసి ఈ బుద్ధిజం అనేది ఫాలో అయ్యారు చాలా మంది. ఇక్కడ యంగూన్ సిటీలో చాలా మట్టుకు మనకి తమిళోళ్ళు, తెలుగోళ్ళు, వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు కదా, వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వాళ్ళు కొంచెం బ్లాక్ ఉంటారు మనోళ్ళు, వీళ్ళు వచ్చేసి బాగా తెల్లగా ఉంటారు. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే పూర్ణిమ రోజు అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తారనమాట. చాలా మంది విజిట్ చేస్తారు ఈ టెంపుల్ని. ఎందుకు అనంటే బుద్ధుడు వచ్చేసి పౌర్ణమి రోజే పుట్టాడు, పౌర్ణమి రోజే చనిపోయాడు అని చెప్పేసి వీళ్ళు పూలతోటి ఇంకా చాలా బాగా ఆ రోజు అయితే ఇక్కడికి వచ్చి విజిట్ చేసుకుంటారు బుద్ధుడిని. ఇక్కడ కూడా చాలా మంది ప్రే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. మోకాళ్ళ మీద కూర్చుంటున్నారు, ఓకేనా. మోకాళ్ళ మీద కూర్చొని అయితే ప్రేయర్ చేసుకుంటున్నారు వాళ్ళు, పూజ. అండ్ ఇక్కడ వచ్చేసి భజన అనుకుంటా ఫ్రెండ్స్, భజన చేస్తారు కావచ్చు. పెద్ద పెద్ద డోల్ ఉంది అక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి కూర్చొని భజన చేస్తారు కావచ్చు. వెనకాల కనిపిస్తుంది కదా బుద్ధుడి విగ్రహము. ఈ బుద్ధుడి విగ్రహం అనేది ఈ పగోడా చుట్టూ 7 ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజుని రిప్రజెంట్ చేస్తుంది. ఒక రోజు వచ్చేసి సండే, మండే, ట్యూస్డే అట్లా 7 బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. 7 బుద్ధుడి విగ్రహాల కింద ఒక యానిమల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నాగదేవుడు ఉన్నాడు కదా, అటు సైడ్ వచ్చేసి ఎలుక ఉంది. అట్లా ఒక్కొక్క బుద్ధుడి విగ్రహం దగ్గర ఒక్కొక్క యానిమల్ ఉన్నది. ఈ బుద్ధుడు ఏమంటారు, ఇట్లా శనివారం బుద్ధుడు, ఆదివారం బుద్ధుడు అని చెప్పేసి 7 బుద్ధుడు విగ్రహాలు ఉన్నాయి. ఈ వాటరు 7 సార్లు పోయాలన్నమాట. పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి బిలీవ్ చేస్తారు. నేను వచ్చేసి సాటర్డే రోజు పుట్టిన కాబట్టి మనం కూడా కొంచెం వాటర్ పోసేద్దాము. 7 సార్లు పోసేసి మనం కోరుకుందాం ఏదన్నా కోరిక. అట్లా చూడొచ్చు, అక్కడ చూడొచ్చు వాటర్ పోస్తున్నారు కదా, వాటర్ పోసిన తర్వాత పూలు పెడుతున్నారు దీవించమని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా. సో ఇది ఫ్రెండ్స్, వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత మనం వాటర్ పోద్దాం, ఓకేనా. సో పోసేసిన ఫ్రెండ్స్ 7 సార్లు పోసేసిన. యాక్చువల్గా కోరుకున్న మంచిగా మీరు, మీ కుటుంబ సభ్యులు అండ్ మా కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్, వాళ్ళకు నచ్చిన వాళ్ళు అందరు మంచిగా ఉండాలని చెప్పేసి 7 సార్లు వాటర్ పోసిన, సరేనా. నేను దగ్గర బాగా ఎండలో అలసిపోయి హ్యూమిడిటీ అంతా చిరాకు వచ్చిన. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నది, చాలా మంచిగా అనిపిస్తుంది. అక్కడ కొంచెంసేపు కూర్చున్నా, దాదాపు 1 గంట సేపటి నుంచి తిరుగుతున్నా, ఒక్క ఫారినర్ కూడా రాలేదు. నేను అప్పుడు టికెట్ తీసుకునేటప్పుడు కూడా ఎవరు ఈరోజు సైన్ కూడా చేయలేదు ఫారినర్ టికెట్ తీసుకుంటే కౌంటర్ దగ్గర. సో ఇక్కడ టూరిజము అంతకుముందు బాగానే ఉండేది, కానీ ఇప్పుడైతే మిలిటరీ రూల్ వల్ల చాలా మట్టుకు ఎవరు రావట్లేదు విజిట్ చేయడానికి. యూజువల్గా అయితే ఇది చాలా పవిత్రమైన ప్లేస్ అన్నమాట బుద్ధిజం నమ్మే వాళ్ళకి. బట్ ఫారినర్స్ అయితే ఎక్కువ లేరు. దగ్గర ఒక అరగంట సేపటి నుంచి తిరుగుతున్నా. ఇక్కడ వచ్చేసి ఒక 4-5 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఏ ఎంట్రన్సో అసలేం కనిపిస్తలేదు, మొత్తం అంతా ఒకటేలాగా ఉంది, అంతా గోల్ అవుతున్నది. ఈ పగడ లోపలికి వచ్చిన తర్వాత సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంది అని అంటే,
మనకి ఇక్కడ 90% బర్మా పీపులే ఉన్నారు కదా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది కొంచెం ఫ్యూ పీపుల్ అనమాట ఏ రిలీజియన్ని బిలీవ్ చేయరంట. నిన్న ఒక పర్సన్ కలిసారు నాకు, ఆ పర్సన్ చెప్పారనమాట, లోకల్ పర్సన్. దాదాపు కొంతమంది క్రిస్టియన్, కొంతమంది ముస్లిం, ఇంకో 80% పీపుల్ 87% పీపుల్ ఈ బుద్ధిజం అనేది ఫాలో అవుతారు కదా. కొంతమంది ఒక 3% 4% ఇక్కడ బర్మాలో అంటే మయన్మార్లో ఏ రిలీజన్ అనేది ఫాలో కారనమాట, జీరో. వాళ్ళు ఏంటంటే ఇక ఏ రిలీజన్ ఫాలో కాకుండా బతుకుతున్నారు. సో అదొక ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. ఇక్కడ పగోడా మొత్తం దగ్గర ఒక 20-30 మంది ఫోటోగ్రాఫర్స్ ఉన్నారనమాట. ఎవరు నన్ను అడుగుతలేరు ఫోటో దిగుతావా అని చెప్పేసి. నేనేమో వాళ్ళకి ఫారినర్ లెక్క కనిపిస్తలేను కావచ్చు, ఎందుకంటే మన కలర్కి ఎక్కడ పోతే అక్కడికి, సౌత్ ఈస్ట్ ఏషియాకి పోతే సౌత్ ఈస్ట్ ఏషియా లాగా, అండ్ సెంట్రల్ ఏషియాకి వెళ్తే సెంట్రల్ ఏషియా లాగా, ఆఫ్రికాకి వెళ్తే ఆఫ్రికా లాగా మన కలర్ కలిసిపోతుంది నా కలరు. సో అందుకని చెప్పేసి అడుగుతలేరేమో, ఒక్కరైనా అడుగుతారేమో ఫోటో దిగుతావా అని చెప్పేసి. ఫోటో దిగుతావా అని అంటే దాని ప్రైస్ ఏంటిది ఏంది అని చెప్పేసి చెప్దాం అనుకున్నా. ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లము అందుకని చెప్పేసి. బట్ ఎవరు కూడా అడగట్లేదు. మనకి కలర్ తోటి నో ప్రాబ్లం. ఏదో ఇక US UK అటు సైడ్ వైట్ కలర్ ఉన్న ప్లేసెస్కి వెళ్తే తప్ప ఇక మిగిలిన ఎక్కడికి పోయినా కానీ మనకి నష్టం ఏం లేదు. ఆఫ్రికాకి వెళ్తే ఆఫ్రికా లాగా, ఇక్కడికి వెళ్తే ఇక్కడిలాగా, అక్కడికి వెళ్తే అక్కడిలాగా మన మొహం అయితే చేంజ్ అయిపోతుంది, కలిసిపోతుంది. ఇక చూడండి నా వెనకాల ఉన్నారు కదా, ఈడొక 4 ఉన్నారు, అది అక్కడ ఒక 6 ఉన్నారు. మొత్తం మంది ఫోటోగ్రాఫర్స్ ఈ పగోడా మొత్తం చుట్టూ దిగుతావా అని చెప్పేసి అందరిని అడుగుతున్నారు లోకల్స్ని, నన్ను మాత్రం అడగట్లేదు. ఏందో మరి విచిత్రం. ఫైనల్లీ ఒక అన్న వచ్చి అడిగిండు ఎంత, హౌ మచ్? 10,000 6,000. ఓకే 6,000 ఫర్ ఫోటోగ్రాఫ్. ఐ డోంట్ వాంట్. ఫైనల్లీ నన్ను అడిగేసారు 6,000 అంట ఫోటోగ్రాఫ్. మనం అది తీసుకొని ఏం చేస్తాం, మనకు ఫోన్ ఉంది కదా, ఆల్రెడీ 4-5 ఫోటోలు దిగినా. ఫైనల్లీ నన్ను ఫారెనర్ అని చెప్పేసి గుర్తుపట్టిరు ఫ్రెండ్స్. అడిగిండు అక్కడ ఫోటోగ్రాఫర్ అన్న. సో ఎవరైనా వస్తే అట్లాంటిది ఒక ఫోటో దింపించుకోండి. 6,000 అన్నమాట. 6,000 అంటే దగ్గర 100 రూపాయలు అనుకోండి అంతే. సాయంత్రం అయిపోయింది, చాలా మంచి టైం స్పెండ్ చేసిన. ఇంకా బయటికి అయితే వెళ్దాము. సో ఇక్కడ మామూలుగా ఏమంటారు, ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా లుంగీలు వేసుకొని ఉన్నారు. అది చూస్తున్నారు కదా, అక్కడ వాకీ టాకీ పట్టుకొని ఉన్నాడు ఒక పర్సన్. ఆ పర్సన్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో ఇక్కడ వీళ్ళకి యూనిఫామ్ కూడా లుంగీలే. ఓకే, అరే డోర్ ఏదిరా బాబు, గేట్ ఏదిరా బాబు. గైస్ మంచి ఎక్స్పీరియన్స్. బయటకు అయితే వెళ్ళాము. ఇంకా చాలా మంచిగా అనిపించింది. ఆల్మోస్ట్ నేను ఆఫ్టర్నూన్ వచ్చిన, దాదాపు ఇక చీకటి అయిపోయింది. చలో వెళ్దాం ఇంకా బయటికి. బస్ ఆర్ ట్యాక్సీ తీసుకొని హోటల్ వైపు వెళ్దాము. నేను ఏమనుకున్నా అంటే ఒక 1 అవర్ యూజ్ వెళ్దాం అనుకున్నా, కానీ ఇది చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి చాలా టైం స్పెండ్ చేసిన ఇక్కడే. సో అది నేను పగోడా బయటికి వచ్చేసిన అనమాట. చాలా బాగుంది. అండ్ చీకటి అయిపోయింది. ఆల్మోస్ట్ ఎంత అవుతుంది అంటే 6:30 అయిపోయింది, 7 అవుతుంది. సో గ్రాబ్ బుక్ చేసిన మనకి ఒక 10 మినిట్స్లో మన అదేంటి ఇక్కడ ట్యాక్సీలు బుక్ చేయాలంటే గ్రాబ్ యాప్ యూజ్ చేయాలన్నమాట, మనకి ఊబర్ లాగా. సో అది వచ్చిన తర్వాత మనము హాస్టల్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, గ్రాబ్ వచ్చేసింది. లోపలంతా చీకటి ఉన్నది. సో మనం బయటికి వెళ్దాము. యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఆఫ్టర్ 8 ట్రావెల్ చేయడం అలోన్ అనేది సేఫ్ అనేది కాదు. సో అది సో ఫ్రెండ్స్ 9,000 అయింది. ఓకే థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ బయటకు వచ్చేసిన, చాలా టైర్డ్ అయిపోయినా. ఈ వీడియో అయితే ఇక్కడతోటి కంప్లీట్ చేసేస్తున్నా. అండ్ ఇక్కడ దేశీ క్లబ్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్కి వచ్చేసిన, తినేసి నేను హోటల్కి అయితే వెళ్ళిపోతాను. ఓకేనా, ఈ వీడియో నచ్చిందా లేదా నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తాను. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.